ఏమరా లతీష్? చెప్పనా? ఏమే 11 రూపాయలు వచ్చిందా? వచ్చినావు నేరుగా మళ్ళా? మరి ఏదో పోయినందుకు వేసినావుగా నువ్వు. 11 రూపాయలు వచ్చింది కదా? వచ్చింది. నువ్వు పంపించిన కెమెరామ్యాన్ నిన్నటితోనే పోయినాడు. ఒక వీడియో తీశాడు, వాడికి మలేరియా జ్వరం వచ్చిందంటే అదే పోవటం. ఆ వీడియోతోనే పోయినాడు. సరే అన్న, బయట ఎవరో పిలుస్తున్నట్టున్నారు, ఓ తూరు చూసి వస్తా. సరే పురా పోతే. ఏం చేస్తాం అన్న, ఏందో ప్రెస్ మీట్ పెట్టినాడు, ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతున్నాడు, మాతల డబ్బాలు ఏంటో మర్చిపోయినాడు. ఏంది లతీష్, ఏంది విషయము? బయట ఎవరో వచ్చున్నారు నీకోసం, నీకు ఇమ్మని చెప్పేసి ఇది ఇచ్చున్నారు నోటీస్. ఏదో ఎవరు? ఏమో మరి, చూడడానికి అయితే మఫ్తీలో ఉన్నారు వాళ్ళు. పోలీసులా ఏంది అన్నది తెలియదు. మరి పిచ్చోడు వచ్చేది మఫ్టీలోనే వస్తారా పోలీసు వాళ్ళు? నేనున్నామని చెప్పినా పెట్టా, మరి లోన్ ఉన్నామని చెప్పా, పనిలో ఉన్నాం మెంగ పెట్టే దాంట్లో ముందుంటారు కదా పోయి. మరి ఏమో నీకు ఇమ్మన్న నోటీస్ అయితే ఇచ్చినారు. సరే మేము మా బాధ లేదో మేము పడతాంలే, ఇంకేందో చూద్దాం. ఇరికిచ్చినావు కదా, ఇంక ఇరికిచ్చినప్పుడు ఏదో ఒకటి చేద్దాం. ఏంది ఇది పరిస్థితి? అద్దాలు కళ్ళు లేవు ఈరోజు, మాత్ర వేసుకోవడం మర్చిపోయినా, కళ్ళు బూసులుగా కనపడుతున్నాయి. షోకాజ్ నోటీసు. ఏం షోకాజ్ నోటీస్ ఇచ్చారు స్వామి? ఏంది ఇది? డియర్ సీమా రాజా, సారీ పొరపాటున ఇంగ్లీష్లో మొదలు పెట్టాము, మీకు అన్నకు ఇంగ్లీషు అంతంత మాత్రంగానే వచ్చు అనే విషయం వచ్చి తెలుగులోనే పంపుతున్నాను. ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్, ఎందుకంటే మాకు ఇంగ్లీషు అనేది అంగుట్టి కాలం కాబట్టి మాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు. మా పార్టీలో ఉండేటువంటి మంత్రులు అయితేనేమి, అదేవిధంగా అన్న అయితేనేమి, కానీ కేవలం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకోవడం తప్ప మాకు ఇంగ్లీష్ పెద్దగా రాదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ షోకాజ్ నోటీసులు ఎవరికి ఇచ్చినారు, నాకెందుకు షోకాజ్ నోటీసు ఇచ్చినారు, అసలు ఏంది కథ, ఏంది కార్ఖానీ అనేది ఈ యొక్క దీని ద్వారా తెలియజేద్దాం. ఈ లెటర్లు ఎందుకు 2 పేపర్లుగా రాసి పంపించినారు. మరి రాజారెడ్డి రాజ్యాంగంలోని 1116 అధికరణ రెడ్ విత్ 420 అంటే 420 సెక్షన్ ప్రకారం ఈ షోకాజు నోటీసు ఇవ్వడమైనది. ఏంది స్వామి ఈ రాజ్యాంగాలు ఏంది? మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం తెలుసు, కానీ అంబేద్కర్ గారి రాజ్యాంగంతో పాటు రాజారెడ్డి రాజ్యాంగంలోని 1116 అధికరణ రెడ్ విత్ 420 అంటే 420 సెక్షన్ ప్రకారం అంట. ఈ సెక్షన్లు ఎప్పుడన్నా విన్నారా మీరు? మరి లాస్ట్ వరకు చూద్దాం ఈ సెక్షన్లు ఏంది, ఈ కథ ఏంది, ఎవరు నాకు పంపించినారు అనేది కూడా ఈ సందర్భంగా అయితే మనం తెలుసుకోవాలి. కాబట్టి మీరు కూడా దయచేసి చూడండి. మీరు తరచూ పార్టీ నియమాలను అతిక్రమిస్తున్నారు. ఎలాగంటే, నేను ఎక్కడైనా సరే మన పార్టీలో మన అన్నను అధికారంలో పెట్టుకోవాలా, అన్నను 30 సంవత్సరాల పాటు అధికారంలోనే ఉండాలా, అదేవిధంగా అన్నను ప్రధానమంత్రిని కూడా చేసుకోవాలనేటువంటి లక్ష్యంగా పోయేటువంటి నన్ను నేను పార్టీ నియమాలను అధిగమించనాను అని చెప్పి మాట్లాడతారే. సరే చూద్దాం ఏందనేది. మీరు కేవలం అన్నను వదినను మాత్రమే పొగుడుతున్నారు. అమ్మంటి రాంబాబు లాంటి తెల్ల జుట్టు మేధావులను ఏమాత్రము ఖతారు చేయడం లేదు. ఎందుకు? సరైన కారణం చెబితే అన్న జుట్టుకు మళ్ళీ నల్ల రంగు వేయించే విధంగా చర్యలు తీసుకుంటాము. అలా కాకుండా మీరు అంబటి రాంబాబు గారిని సమ దృష్టితో చూడనందుకు ఈ షోకాజు నోటీసు. అమ్మ, అంబటి రాంబాబు జుట్టుకు రంగు వేసుకున్న దానికి షోకాజు నోటీసులు ఇచ్చినారయ్యా నాతో ఏమన్నా పనా? నేను ఏదో అన్నను ఆయన రాకన్నా కూడా గంగాలమ్మ గాడికి కన్నా మేకపోతులు లాగినట్టు లాగుతూ ఉన్నానే. మరి నేనేదో నాగసాట్లు నేను పడతా ఉంటే ఇప్పుడు అంబటి రాంబాబు నా తల జుట్టుకు నల్ల రంగు వేసుకునేదానికి వచ్చింది తిప్పలో. సరే చూద్దాం ఇంకా ఏందనేది. మీరు 175కు 178 స్థానాల్లో గెలిపిస్తామని వాగ్దానం చేశారు. అయితే సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గారు ఎందుకు దారుణంగా ఓడిపోయారు? దీనికి మీ సమాధానం ఏమిటి? అయ్యా, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గారు ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే సంజనా సుకన్యాలు, రికార్డ్ డాన్సులు, అదేవిధంగా రాష్ట్రానికి వెన్నెముక మాదిర ఒక రాష్ట్రానికి రైతాంగం కానీ మిగతా వాళ్ళందరూ కూడా పోలవరం అనేది ఒక ఆంధ్రుల కళ కాబట్టి ఆ పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తానంటే నేను చెప్పాలా? అదేవిధంగా నాకే పోలవరం గురించి అర్థం కాలేదు. నాకు అర్థం కానప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి నేను ఏమి సమాధానం చెప్పాలా? నాకు తెలిచ్చే కదా మీకు చెప్పను. ఏమే ఇట్లాంటివన్నీ మేధావి మాటలు మాట్లాడినాడు. అదేవిధంగా గతంలో
అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని అసెంబ్లీలో ఏ విధంగా దుర్భాషలాడినాడు, ఏ విధమైనటువంటి పదజాలం వాడినాడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ ప్రస్తావన ఏ విధంగా మాట్లాడినాడు, అదేవిధంగా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడినాడు. సత్తెనపల్లిలో ఎక్కడైనా అభివృద్ధి చేశాడా, ఏడైనా ఒక మూర సీసీ రోడ్డు వేసాడా? సత్తెనపల్లిలో ఇంతే దూరం ఎక్కడైనా రోడ్డు వేసాడా? ఇలా ఇటువంటి అభివృద్ధి చేసినప్పుడు మరి అమ్మన్ రాంబాబు గారు ఏ విధంగా గెలుచారనేది కూడా మీరు ఒకసారి అయితే ఆలోచన అయితే చేసుకోండి. పార్టీ నియమ నిబంధనల ప్రకారం మీరు మీ వీడియోలలో మహిళలను అతి దారుణంగా తిట్టాలి. మీరు ఎందుకు తిట్టడం లేదు? తిట్టండి, నాకు నన్ను కూడా రాజమండ్రి జైలుకు పోయి పూజ చేస్తారు నీకని చెప్తాను ఈ సోకాజ్ నోటీసులో. నేను ఎక్కడా కూడా నా వీడియోల్లో మహిళల్ని కించపరిచి మాట్లాడటం కానీ, అసభ్యకరంగా బూతులు మాట్లాడటం కానీ ఎక్కడా కూడా నా వీడియోల్లో ఉండదు. ఎందుకంటే నా వీడియోలు కూడా చాలామంది మహిళలు అయితే చూస్తారు, కొంతమంది పర్సనల్గా ఫోన్ చేసి కూడా ఈ వీడియో పర్టికులర్గా ఈ వీడియో బాగుండదు, ఈ పాయింట్ బాగుండదు అని కూడా చెప్తారు. అటువంటి వాళ్ళందరినీ నేను దూరం చేసుకునేది నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను ఎక్కడా కూడా బూతులు మాట్లాడను. మన పార్టీలో ఉండేటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధమైనటువంటి బూతులు మాట్లాడి ఈరోజు జైల్లోకి పోయేటప్పుడేమో, పోలీస్ స్టేషన్లోకి పోయేటప్పుడేమో బాగా పోతున్నారు, మరి వచ్చేటప్పుడు ఏదో నడిచేదానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నట్టయితే మనకైతే కనిపిస్తూ ఉన్నది. అది ఎందువల్ల అంటే ఇందువల్లనని ఈరోజు నాకు అర్థమవుతూ ఉన్నది. పార్టీ నియమ నిబంధనల ప్రకారం మీరు మార్ఫింగ్ ఫోటోలతో వీడియోలు చేయాలి, కానీ మీరు ఒరిజినల్ ఫోటోలతో మాత్రమే ఎందుకు వీడియోలు చేస్తున్నారు? నేను మార్ఫింగ్లు చేయను, నేను కామెంట్లు కింద బూతులు పెట్టను. ఒకళ్ళు నన్ను ఎవడన్నా ఏదన్నా అన్నా కూడా సరే ఓడి విజ్ఞతకే వదిలేస్తా. నేను ఎక్కడక్కడ ఏ మార్ఫింగ్లు చేసేది, వీడియోలు మార్పులు చేసేది, లేదంటే ఇంకొక రకంగా చేసేది అటువంటి పనులు అనేటివి ఈ సీమరాజా చేయబోడు. నా సీమరాజా మీడియాలో ఎక్కడ చూసినా కూడా మీకు అటువంటివి దొరకవు. నేను ఎవడైనా మా వైసీపీ పార్టీ ఎవడైనా సరే ఎక్కడైనా సరే మార్ఫింగ్లు ఉన్నా కూడా అరే ఇది మనకు తప్పు, ఇది 2019 నుంచి 2024 వరకు వర్రా రవీంద్రారెడ్డి, శ్రీరెడ్డి, అదేవిధంగా బోరిగడ్డ అనిలు వీళ్ళు ఏ విధమైనటువంటి మార్పులు పెట్టినారు, ఏ విధమైనటువంటి పదజాలం వాడినారు అనేది కూడా ఒకసారి మీరైతే ఆలోచన చేసుకోండి. ఆ పదజాలం వాడినందుకే ఈరోజు క్షమాపణ లేఖలు, ఆ క్షమాపణ లేఖ కూడా ఇలా బతకలకు అది కూడా తెలియదు. ఆ క్షమాపణ లేఖ ఏ విధంగా రాయాలరా, ఏ విధంగా క్షమాపణ లేఖ పోలీసు వారికి విన్నవించుకోవాలా అనేది కూడా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ పత్రం మండల కన్వీనర్లకు మొత్తం పంపించితే వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళు ఆ క్షమాపణ పత్రం అని చెప్పి శ్రీరెడ్డి, నేను రాత్రి ఈ యొక్క క్షమాపణ లేఖ గురించి వీడియో చేస్తే పొద్దున్నే 10 గంటలకల్లా ఆమె క్షమాపణ లేఖ రాసి ఉన్నది. అంత దమాక లేకుండా మాట్లాడినటువంటి వాళ్ళు నాకు అంత దమాక లేకపోయినా నేను లండన్ మందులు ఒక 7mg ఒకటి 8mg ఒకటి వాడుతున్నాను. కాబట్టి మా అన్న అయితే కొద్దిగా డోస్ పెంచుతాడు, నాకు అంత డోస్ అక్కర్లేదు, నాకైతే దమాక బాగానే ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండ. మన పార్టీలో క్రమశిక్షణతో ఉండేవారు ఒక్కరు కూడా లేరు, మరి మీరెందుకు క్రమశిక్షణతో ఉంటున్నారు? కరెక్ట్ మాట మాట్లాడినారు. ఎక్కడైనా సరే ఎవడైనా సరే లైన్ క్రాస్ చేసి బార్డర్ క్రాస్ చేసిపోయినాడంటే ఓడికి అమ్మ పట్టినట్టే. పడిచిం పడితే ఎట్టుంటుందో కార్తా మొక్కల్లోంచి ఓడికి ఇంకా ఆ రోజు దాంచి ఇంకా పడిచిం పట్టినట్టే ఉంటుంది. దరిద్రం కాణ్మారేగాతో కుదా కేకరేగా అన్నట్టు దరిద్రం అట్లా మారుతూ ఉంటే ఎవడేం చేయలేడు. ఇప్పుడు ఎవడైనా సరే ఇప్పుడు నేను మాట్లాడుతూ నేను అన్నను ముఖ్యమంత్రిని చేయాలా, ప్రధానమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యంగానే నేను ముందుకు పోతా మరి నా మీద ఎందుకు కేసులు పెట్టలా? వెంకటరెడ్డి అని ఒకడు ఉన్నాడు, నిన్న సాక్షి ఛానల్లో కూర్చొని ఏం మాట్లాడతాడయా, సీమరాజా అనేటువంటి వాడి మీద ఎందుకు కేసులు పెట్టలా అంటున్నారు. నువ్వు ఏ విధంగా మాట్లాడినారు హౌలే? నువ్వు ఏ విధంగా 2019 నుంచి 24 వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా జనసేనలో ఉండేటువంటి ఎవరైతే జనసేనలో యాక్టివ్గా సోషల్ మీడియాలో ముందుకు పోయేటువంటి వాళ్ళందరినీ కూడా ఏ విధమైనటువంటి పదజాలం వాడినారు హౌలే? నేను ఎక్కడైనా మాట్లాడినానా? నువ్వు నా గురించి సాక్షిలో కూర్చొని మాట్లాడతావా? సాక్షిలో కూర్చొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమన్నా ఉన్నదా? సీమరాజా అనేవాడు ఏ విధంగా అన్నకు పనిచేస్తున్నాడో అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికి కూడా తెలుసు. నీకు ఇంకేం అంశాలు లేనిట్టు మనం 2019 నుంచి 24 వరకు చేసినటువంటి లంగా పనులు చెప్పు. లేదు షర్మిల ఎందుకు రోడ్ల బడిగా దిగుందో చెప్పు. సినాయన కేసు ఏమైందో చెప్పు.
పోలవరం ఎందుకు కట్టలేదు చెప్పు, 3 రాజధానులు ఎందుకు కట్టలేదు చెప్పు, జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇలా చెప్పు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తరువాతనే మేము 2024 ఎన్నికల్లో వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారు, దాని గురించి చెప్పు. ఇంకా ఏం అంశాలు లేనట్టు ఓడు ఒక ఈశ్వరగాడు ఒకడు, గుడ్డోడు అద్దాలు పెట్టుకొని ఓడొకడు, నువ్వు ఒక డెకాయిటు, ఒక బఫూనివి, లంగాగాడివి, మీరు ఆడు కూర్చొని నా గురించి మాట్లాడుకుంటారా? ఇదా ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారు నైనా? మీరు ఆడు కూర్చొని ఆడ ఎంతమంది దేకినారు నైనా? నా పేరు ఉండదు కాబట్టి ఏదో 500-600 మంది అన్న దేకుంటారేమో. మీ బతుకులు మీరు మాట్లాడటం, నన్ను ఇప్పుడు తిట్టమంటారా? నన్ను తిడితే మన పార్టీలో ఉన్నట్టు నేను కానీ ఆ మహిళల్ని బూతులు తిట్టుకుంటా ఉంటే పార్టీలోంచి నన్ను ఈ షోకాజ్ నోటీస్ ఇచ్చారా? ఏమి ఇచ్చినా నేనైతే తగ్గేదే లేదులే. పార్టీ ఓడిపోయిన తర్వాత చెట్టుకోకూడదు పుట్టకోకూడదు పారిపోతుంటే ముఖ్యమంత్రిని చేసేదానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? సరైన కారణం తెలపండి నాకు. ఎందుకంటే రాజారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా నాకు రాజారెడ్డి తాత తిన్నప్పుడు ఆశా చాక్లెట్లు అయితే తీసిచ్చాడు రాజారెడ్డి తాత. అదేవిధంగా ఆయన ఆశా చాక్లెట్లు తీర్చినటువంటి విశ్వాసము, అదేవిధంగా రాజశేఖర్ అన్నతో కూడా మా కుటుంబానికి ఉన్నటువంటి సన్నిహితము, అదేవిధంగా మాకు జగనన్న అంటే అభిమానం కాబట్టి సొంత చిన్నాయిని ఎవరు చంపింది కనుక్కోలేకపోయినప్పటికీ, తల్లిని చెల్లిని రోడ్ల బడిగా ఈడ్చినప్పటికీ, 16 నెలలు జైల్లో ఉంటే తల్లి ఒక దిక్కు చెల్లి ఒక దిక్కు రోడ్ల బడిగా తిరిగి పార్టీని బలోపేతం చేసి 151 స్థానాలు అత్యధిక మెజారిటీతో గెలిపించినప్పటికీ కూడా మేము వాళ్ళని పక్కన పెట్టాము. అన్న ఒంటరోడు అయిపోయినాడు కాబట్టి రేపు నన్ను కూడా పక్కన పెట్టినప్పటికీ నేను ఎక్కడి నుంచి అయినా సరే మంచి చేయాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో డిజిటల్ మీడియా అనేది ఉండదు కాబట్టి ఎక్కడ కూర్చొనైనా అన్నకు మంచి అయితే చేయాలా, నేను అదే మంచితోనే అన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి లక్ష్యంగానే ఈ సీమరాజా ముందుకు అడుగులు వేస్తాడని మరొకసారి తెలియజేసుకుంటా ఉండ. అదేవిధంగా మన పార్టీ మహిళామణులు అయిన ఆర్కే రోజా గారు, యాంకర్ శ్యామల గారు, రజనీ గారు పెడుతున్న విలేకరుల సమావేశాలు చూసే ఉంటారు కదా. మరి మా పార్టీలో ఉండే వాళ్ళు ఎంత బఫూన్లైనా డెకాయిట్లైనా వాళ్ళు ఏం మాట్లాడతారో చూసి మన పార్టీకి ఎక్కడ డ్యామేజ్ జరుగుతుందనేది మనం ఆ అంశాన్ని గుర్తించి మనం అలా దాన్ని ఎక్కడ మనకు డ్యామేజ్ జరుగుతుందో దాన్ని డ్యామేజ్ జరగకుండా చూసుకునే బాధ్యతే ఈ సీమరాజా తీసుకుంటాడని కూడా మరొకసారి తెలియజేస్తా ఉండా. మరి మీరు వారి అడుగుజాడల్లో ఎందుకు నడవడం లేదు అంటే వాళ్ళు బూతులు మాట్లాడతారు, అసత్యాలు చెప్తారు, ఏదో జరిగిందంటే ఏదో జరిగిందంటారు, రూపాయికి యాక్టింగ్ చేయండి అంటే 5.5 రూపాయకి యాక్టింగ్ చేస్తారు. మనం ఆ మాదిరి చేయలేము. వాళ్ళు మహిళలు ఇంకేమన్నా మాట్లాడితే ఉన్నాడు అదే సాక్షిలో కూర్చొని మహిళల్ని కించపరిచి మాట్లాడినాడంట. ఎక్కడైనా సరే నేను మహిళల్ని కించపరిచి మాట్లాడినానా? ఏదో కొద్దిగా మేకప్ ఎక్కువ వేసుకున్నారనో లేదంటే అట్టేదన్నా 1-2 అదే సహజమే కదా. ఏందే వాడు పేరేం పేరు లతీష్ వీడు దాని పేరు ఆయన మంత్రిగా పనిచేయ ఎర్రిపప్ప అనే ఏదో రైతులను ఏదో తిట్టినాడు చూడు, కారుమూరి నాగేశ్వరరావు. రైతులను ఏమన్నాడు? రైతులు లేదు అంటే ఏదో అన్నాడు. అదే ఆ విధంగా నేనేం మాట్లాడను. ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అటువంటి భాష, అదేవిధంగా కొడాలి నాని అమ్మ మొగుడు అంటాం, అట్లాంటివన్నీ నేను ఈరోజు కూడా నేనైతే మాట్లాడినాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. వాళ్ళ అడుగుజాడలో నేను నడిచినానంటే నేను రాజమండ్రి సెంట్రల్ జైలుకి కూడా పోయేదానికి సిద్ధంగా ఉండాలా. నేను అంత సాహసం చేయను. నేను కూడా కొద్దిగా ట్యాబ్లెట్లు వేసుకొని అయితే నేను అన్న కోసం పనిచేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి. అదేవిధంగా గౌరవనీయులైన అంబటి రాంబాబు గారు పోలవరం గురించి తెలియదని చెప్పిన మాట వాస్తవం. అయితే మీరు ఆ విషయాన్ని పదే ఎందుకు చెబుతున్నారు? పోలవరం ప్రాజెక్టు గురించి తెలియకపోయినా అంబటి రాంబాబు గారికి చాలా విషయాలు తెలుసు కదా, పైగా అన్నకు ముఖ్య సలహాదారుడుగా ఉన్నాడు కదా. ఇప్పుడు పోలవరం గురించి తెలియనోడికి నీటిపారుదల శాఖ మంత్రి అట్టించాడు. పాయింట్ నెంబర్ 1. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అనుకునేది, నేను అనుకునేది కాదు. నేనంటే ఈడెంత హౌలేగాడైనా సరే, ఎంత డెకాయిట్ అయినా మా పార్టీలో ఉండేటువంటి వాడు, మా పార్టీ మాజీ మంత్రివర్యులు, మా పార్టీ మాజీ శాసనసభ్యులు కాబట్టి ఏం చేసినా కూడా నేనైతే నా భుజ స్కంధాల మీద వేసుకొని ముందుకైతే పోవాల్సిందే. అదేవిధంగా చూస్తే ఇంకొక మాట ఏంది, పోలవరం ప్రాజెక్టు గురించి నువ్వెందుకు పదే మాట్లాడుతున్నావు అంటున్నారు. పోలవరం అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఎంత ఇదనేది ఒకసారి రాష్ట్రంలో ఉండే ప్రజలు ఆలోచన చేసుకోండి, ఎంత ముఖ్యమైనది అనేది. అదేవిధంగా చూస్తే డయాఫ్రమ్ వాళ్ళు ఇంకేదో వాళ్ళకి తేడా తెలియదు, ఈడు ఆ వాళ్ళు అనుకుంటాడు, ఆ వాళ్ళకి ఏ వాళ్ళకి తేడా తెలియదు కదా. మరి తేడా తెలియనటువంటి ఒక తేడాగాడికి పోలవరం గురించి ఏమి తెలుస్తుంది? నాకే తెలియదు పోలవరం గురించి, నేను ఇంకా మీకేమి చెప్పాను అన్నటువంటి మహానుభావుడు మా అంబటి రాంబాబు గారు. అదేవిధంగా
కూతురినిచ్చినటువంటి అల్లుడే బయటకు వచ్చి ఈడు డెకాయిటు, ఈడు ఒక హౌలేగాడు, ఈడు ఒక లంగా, ఈడు ఒక బఫూను, ఈడిని నమ్మద్దు స్వామి, ఈడికి ఓట్లేదు అన్నాడు అంటే భారతదేశంలో ఎక్కడైనా సరే అల్లుడే బయటకు వచ్చి ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు అప్పుడు ఎలక్షన్ టైంలో, ఆ టైంలో బయటకు వచ్చి వీడికి ఓట్లేదు, నేను కర్మ ఖాళీ ఓడికి అల్లుడు నేను చెత్త నేను ఉమ్మేసుకుంటున్నాను, వీడికి అల్లుడు అయినందుకు అని చెప్పి ఓడే చెప్పినప్పుడు ఇంకా నేను చెప్పేది ఏంది ప్రజలారా, వాళ్ళు అల్లుడే చెప్పినాడు కదా ఈడంతా ఆవులేగాడు అనేది. సో నేను దాని గురించి పెద్దగా ప్రస్తావించను, ఎందుకంటే నాకు గొంతు నొప్పికి అన్న కోసం మాట్లాడు ఉడికి నీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు లేరు, ఏం చేద్దాం. అన్నను ప్రధానమంత్రి చేస్తానని తరచూ అంటున్నారు, ముఖ్యమంత్రిగా అమ్మన్ రాంబాబు బా ఏమి చిన్న అయినా అంటే అన్నను ప్రధానమంత్రిని చేసి అమ్మన్ రాంబాబుని ముఖ్యమంత్రిగా చేయాలంట. అప్పుడు కానీ నాగీరు రాష్ట్రాన్ని తేనె పూసి, మొన్న ఇచ్చిన దానికి 5 ఏళ్ళు నాకు ఇచ్చినారు బ్రహ్మాండంగా, కోటాను కోట్ల లక్షల కోట్లు అప్పు చేసి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టినటువంటి ఘనత మా యొక్క జగనన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తుందా. అమ్మంటి రాంబాబుని ఏమో తెలియదు కానీ మిల్లెట్ రెడ్డిని అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేస్తాడు. అన్న ప్రధానమంత్రి అయితే మిల్లెట్ రెడ్డే ముఖ్యమంత్రి ఈడ. అప్పుడు కథ మామూలు బ్యాండే, ఒకటే మ్యూజిక్కే, ఇంకా ఎక్కడికి నాగేదే ఉండదు. ఈ 15 ప్రశ్నల్లో సమాధానం చెప్పాలి. చెప్పినా కదా స్వామి ఇప్పుడు దాకా, ఈ ప్రశ్నలకు 15 రోజుల్లో సమాధానం 15 రోజులు ఎందుకు ఇప్పుడే చెప్పినా కదా, 15 రోజులు మందంతా ఫటాఫటే. అన్న అలా మ్యూజిక్ ఉండదు, మంది ఒకటే మ్యూజిక్. అన్న అయితే ఒరే స్వామి ఈ క్వశ్చన్లు వచ్చినాయి, వీటికి ఆన్సర్లు ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పేపర్లో రాయిచ్చి దాన్ని ఒక 3 రోజులు చదివి 4వ రోజు దిండి కింద పెట్టుకొని 5వ రోజు మళ్ళీ బయటకు వచ్చి వాటిని చదువుకొని మళ్ళీ 10 రోజులు బట్టి కొట్టి 15వ రోజు వచ్చాడు. మనకు అట్టొద్దు, ఎప్పటిదప్పుడే లిఖితపూర్వకంగా సమాధానం చెప్పడమే కాకుండా అమ్మంటి రాంబాబు గారికి కప్పం కట్టాలని కోరుతున్నాం. దేనికో ఎందుకు కట్టాలి మా కప్పమా? నేమి ఆడేమి రాళ్ళు కొట్టినాడనే, లేదంటే ఏమన్నా కట్లు కొట్టినాడనే వీడి కప్పం కొట్టేదా? ఇట్లు 60 సంవత్సరాలు దాటిన వృద్ధులతో కూడిన అమ్మంటి రాంబాబు యువసేన. వాడి అమ్మ ఇప్పుడు దాకా నేను చదివింది ఇదంట్రా. నేను ఈ సోగాజు నోటీసులు ఏందో ఎవడో ఇచ్చాడంటే ఇట్లు 60 సంవత్సరాలు, మీరే చూడండి ప్రజలారా, ఇట్లు 60 సంవత్సరాలు దాటిన అమ్మంటి రాంబాబు, ఇట్లు 60 సంవత్సరాలు దాటిన వృద్ధులతో కూడిన అమ్మంటి రాంబాబు యువసేన అంట. నీ అమ్మ యువసేన ఏమి యువసేన రా నీ యువసేన? నీ ఒరే నువ్వు అవులేగా ఏం నా నోరు ఇప్పుడు దాకా పోయి కదా, ఎందుకు రా స్వామి నన్ను వేరేలా తీసి నీకు తెలియలేదురా. ఒక అమ్మంటి రాంబాబు యువసేన అంట, బొక్కలో యువసేన. ఈడే పెద్ద అవులేగాడంటే వీడికి మళ్ళీ ఒక యువసేన. ఇంకోళ్ళు ఎట్టుంటారు చూడు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళంట. పారా స్వామి మనకెందుకు నాయన ఈ పనులు.